హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇంకా నేనైతే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను అన్నమాట, ఇంకా హోమ్ టూర్ చేద్దామని. ఇంకా హైదరాబాద్లోనే ఉంటాం కదా, ఆ ఇల్లు అయితే చూపిద్దాం అనుకున్నా, కానీ ఇంకా అక్కడ ఎందుకో చూపించాలనిపించలే. ఇంకా విలేజ్లో మన ఇల్లు మనకి నచ్చినట్టు మనకు ఉంటుంది కదా అన్నట్టు మా విలేజ్కి వచ్చినప్పుడు హోమ్ టూర్ చేద్దాం అన్నట్టు ఇంకా చేయలేదు. ఇంకా ఇవాళ అయితే మొత్తం హోమ్ టూర్ వీడియో అయితే చేసిన. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హోమ్ టూర్ అని చెప్పి రోకలు చూపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? అదైతే కాదు. ఇదైతే రోకలి మా ఇంటి ముందర అయితే ఉంటుంది. ఇంకా ఈ రోకలి దాదాపుగా ఒక 100 సంవత్సరాలుగా పైగానే ఉంటుందంట. ఈ రోకలికి అయితే అప్పటి నుంచి ఉంది ఈ రోకలి. ఇంకా ఈ రోకలి స్టోరీ ఏంటంటే, అప్పట్లో అయితే ఇంకా మా అత్తమ్మ వాళ్ళు విలేజ్లో ఉండే అందరు ఉంటారు కదా, ఇంకా లైన్లు కట్టే వాళ్ళంట దీంట్లో ఇట్లా దంచడానికి. ఇంకా కారం పొడి అయినా లేకపోతే ఏదైనా పిండి వంటలు చేస్తారు కదా. ఇప్పుడైతే అన్ని మిక్సీలు అవన్నీ వచ్చేసినాయి, కానీ అప్పట్లో అయితే ఊర్లో వాళ్ళందరూ కలిసి ఏమైనా ఫెస్టివల్ వస్తే చాలు అరిసెలు ఎక్కువ చేసేవాళ్ళంట. ఇంకా అరిసెలకు అయితే బియ్యం పిండి అయితే వాళ్ళే మంచి రోకళ్ళు అందరు కలిసి పాటలు పాడుకుంటా ఎంజాయ్ చేసుకుంటా అరిసెలు అయితే చేసేవాళ్ళంట. నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి ముందర అయితే ఒక పెద్ద వేప చెట్టు అయితే ఉంటది. దానికైతే ఒక స్టోరీ ఉంది. ఫస్ట్ అయితే చెట్టు అయితే ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇంటి పక్కన ఒకటి, ఇంటి ముందర ఒకటి, 2 చెట్లు ఉంటాయి అన్నమాట. అసలుకి ఎంత ఎండలు ఉన్నా కానీ మాకైతే ఎంత నీడ ఉంటదంటే అసలు ఎండ అనేది తెలియదు. చల్ల గాలి, మంచి వాతావరణం, మంచి అనిపిస్తుంది. చెట్లు అనేవి ఎక్కువ ఉంటాయి. ఆ చెట్టుకే మేము అయితే మా వర్షిబాబు ఊగడానికి ఉయ్యాల కూడా కట్టినాము. ఈ చెట్టు స్టోరీ ఏందో చెప్తా చూడండి. ఇంకా మా బావ పుట్టినప్పుడు మా బావ వాళ్ళ తాత, అంటే నాకు కూడా తాతనే కదా, అంటే ఇట్లా మా బావ పుట్టిన రోజే చెట్లు అనేవి నాటిండంట. మా ఇంటి పక్కన ఒక చెట్టు, ఇంటి ముందర ఒక చెట్టు, 2 చెట్లు. కరెక్ట్గా చెప్పాలంటే మా బావ ఏజ్ ఈ 2 చెట్ల ఏజ్ ఒకటే అన్నమాట. ఇంకా మొత్తానికైతే బయట అయితే అయిపోయింది. ఇంకా చుట్టూ చూడండి ఎంత మంచిగా పచ్చ పొలాలు, ఎంత మంచిగా ఉందో గ్రీనరీగా. అసలు మార్నింగ్ లేవగానే అసలు చుట్టుపక్కల చూస్తే మైండ్ అనేది ఎంత రిఫ్రెష్గా ఉంటుందంటే ఆ వైబే అసలు వేరు విలేజ్లో ఉంటే. ఇంకెప్పుడు హైదరాబాద్లో ఇరుకిరుకు గదుల్లో ఉండి ఒక్కొక్కసారి ఇంటికి వస్తే ఆ ఫీలింగ్ని కూడా ఎక్స్ప్రెస్ చేయలేము. ఇలా మా ఇంటి ముందు వాకిలి అయితే ఉంటుంది. ఇంకా మా ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాము, చూసేయండి. ఇంకా మా ఇల్లు అయితే చూసేయండి. అంటే అప్పట్లో పాత ఇల్లులు ఎట్లా ఉండే అంటే మీకు కూడా తెలుస్తుంది కదా అన్నట్టు ఆ ఉద్దేశంతో అయితే ఇల్లునైతే చూపిస్తున్నా. ఇంకా ఫ్యూచర్లో కట్టుకుంటామని ప్లానింగ్స్ అయితే ఉన్నాయి, కానీ ఇప్పుడైతే ఇల్లునైతే చూసేయండి. ఇంకా స్టార్టింగ్నే గడప ముందర అయితే ఇట్లా ఇనుపది ఏమైనా పెట్టాలంట. ఏమైనా దుష్టశక్తులు ఏమైనా ఉంటే దయ్యాలనేవి ఇట్లా లోపలికైతే రావంట. ఇదైతే మా అత్త చెప్పింది. ఫస్ట్ కిచెన్ లుక్ అయితే చూసేయండి. అంటే ఒక 20 years బ్యాక్ అంటే ఇల్లు ఎట్లుంటుంది, బంజారా తండాలో ఇల్లు ఎలా ఉంటుందో ఆ ఉద్దేశంతో అయితే వీడియో అయితే తీస్తున్నా. ఒక వింటేజ్ హౌస్ టైప్ అన్నమాట. ఇంక ఇప్పుడైతే అన్ని కొత్త కొత్త ఇల్లు ఉన్నాయి కదా, ఇల్లు అయితే ఒకసారి చూసానంటే ఈ వీడియో అయితే ఇట్లా చదువుకున్నా. తర్వాత ఇక్కడ గ్లాసులు, ఇగో ఇది క్యారేజ్. అప్పట్లో ఇలా ఉండే క్యారేజ్లు అనేటివి, ఇట్లా 3 box సెట్ లెక్క. ఇప్పుడంటే ఇట్లా వాడతలేరు, కానీ అప్పట్లో అయితే ఇలా ఉండే. ఇలాంటి పాత వస్తువులు అయితే చాలా ఉన్నాయి మా ఇంట్లో. ఒక్కొక్కటి అయితే చూపిస్తా. ఇంకేది రాగి ఇత్తడి బిందె, ఇది అత్త పెళ్ళిదా అత్త పెళ్ళినా, ఇంకా మా అత్తమ్మ పెళ్ళిలో ఇచ్చిందంట ఇది ఇత్తడి బిందె. ఇంకా ఇట్లా సెల్ఫ్ లెక్క అయితే ఇట్లా డిజైన్ చేసుకున్నాం. ఇంకా ఈ స్టాండ్ వచ్చేసి చూడండి. అసలు ఇలాంటి స్టాండ్ మీరు ఎప్పుడైనా చూసిరా? ఎంత కొత్తగా ఉంది కదా. అంటే అప్పట్లో స్టాండ్ అనేది ఇలా ఉండే, ఇప్పుడంటే వేరే మోడల్ ఉంది, కానీ అప్పట్లో మోడల్ అయితే ఇది. నేనైతే ఇంకా ఇలా సింపుల్గా అయితే చదువుకున్నా మంచిగా. ఇంకా ఈ గోడ స్టోరీ ఏంటంటే మొత్తం ఒకటే రూమ్ ఉండే అంట. ఇంకా కిచెన్ అట్లా సపరేట్ ఉండాలని ఇట్లా ఒక గోడ అయితే కట్టుకున్నాము. అంటే 2 rooms లెక్క కనిపించాలని. ఇక్కడ స్టాండ్ అంటే ఒకటి గుర్తొచ్చింది. ప్లేట్ అయితే చూపిస్తుంది చూడండి. ఇదిగో ఈ ప్లేట్. అంటే ఈ ప్లేట్కి ఒక స్టోరీ ఉంది. అది ఏంటంటే ఫస్ట్ అయితే మా బావ వాళ్ళ తాత అనేది ఈ ప్లేట్లోనే తినేవాడంట. తర్వాత మా మామ అంటే మా బావ వాళ్ళ డాడీ, తర్వాత మా బావ కూడా ఈ ప్లేట్లోనే తింటారు.
దాని స్టోరీ, ప్లేట్ స్టోరీ. ఇంకా ఎక్కడ ప్లేస్ లేదని ఇది వేస్ట్ చేయడం ఎందుకని ఇక్కడ పెట్టేసిన నేను. ఇలా ఉంటుంది మన క్రియేటివిటీ. మా కిచెన్ అయితే ఒకసారి లుక్ చూసేయండి ఎలా ఉందో. సింపుల్గా అయితే చదువుకున్నా. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ లేదు, హైదరాబాద్లో ఉందని అక్కడ చదువుకున్నా. అది కాల్ రోజు కదా మాకు బీరువా వచ్చేసి నాకు పెళ్ళిలో ఇస్తారు కదా బీరువా. మంచం వచ్చేసి ఇంకా నాకు పెళ్ళిలో ఇచ్చినారు. ఇంకా మా బాబు మంచిగా పడుకున్నాడు. ఇక్కడ అయితే ఇట్లా మంచిగా పూజ చేసుకునే సామాన్లు పెట్టుకున్నా. అక్కడ ఫ్రేమ్స్ వచ్చినాయి పెళ్ళిలో, అవి అయితే ఇట్లా పైన డెకరేట్ చేసుకున్నా. ఇది చెప్పులు ఎందుకాలో చెప్పులేంటి అక్కడ పెట్టుకున్నా అని చూస్తున్నారా. బయట కుక్కలు అయితే పిల్లల చెప్పులు అయితే ఉంచుతలేదు. ఇంకేం చేస్తామని ఇంకా అక్కడైతే పెట్టుకున్న చెప్పులు. ఇంకా గ్లాసులు, ఇంకా పిల్లల బట్టలు అయితే ఇక్కడ చదువుకున్నా. ఇంకా బ్యాంగిల్స్ ఇలా అయితే సింపుల్గా. ఇదైతే ఒక రూము. ఇంకొక రూమ్ కూడా ఉంది పక్కన, అది చూపిస్తా. ఇది వచ్చేసి ఇంకొక రూమ్. మా వదిన పెళ్ళి అప్పుడు కట్టినారు ఇల్లు. అంటే ప్లేస్ సరిపోదు, ఇల్లు అనేది చిన్నగా ఉంది కదా, ఇల్లు సరిపోదు అన్నట్టు ఇల్లు కూడా కట్టించినారు. మా వదిన పెళ్ళి అప్పుడు కట్టించినాం. అంటే కొన్ని పాత సామాన్లు అయితే ఉంటాయి, అంటే పాతకాలంలో ఉంటాయి కదా, అవైతే కొన్ని ఉంటాయి. ఇంకా అది వచ్చేసి మోటార్ పంపు, మోటార్ ఇది వచ్చేసి మందు కొడతారు కదా పొలంలో. అది ఇంకా మా అత్త వాళ్ళు అనేది అప్పట్లో ఒక 15 years బ్యాక్, 15 years బ్యాక్ అప్పుడు అంటే పంట పొలాలు చేసేవాళ్ళు, పంట అనేది పండించేవాళ్ళు. ఇంకా అప్పుడు అనేది వాడేవారు అది ఎక్కువగా. అందుకే ఇంకా అక్కడికి పెట్టినాము. ఇంకా ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏమో మా బాబాయ్ ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు సామాన్లు అంటే ఇవి. ఇంకా వీటిలో మేము ఏం పెట్టుకున్నామో చూపిస్తాం కొన్ని. చూడండి ఎంత పాత సామాన్లు ఉన్నాయి. అయితే అప్పట్లో మా అత్త వాళ్ళు పంటలు పండిస్తున్నాయని చెప్పిన కదా, వెజిటేబుల్స్ వేస్తారంట. ఇంకా ఇవి అమ్మడానికి అయితే ఇంకా మా అత్తమ్మ చూడండి ఎంత మంచిగా తీసుకుందో, ఎంత బాగుంది. ఇప్పుడైతే జోకి మిషన్లు అవన్నీ వచ్చినాయి, కానీ అప్పట్లో అయితే ఇలానే ఉండే. దీనికి రాళ్ళు కూడా ఉన్నాయి, చూపిస్తానండి. ఇలా అయితే జోకే వాళ్ళు అప్పుడు. దీన్ని అయితే తక్కెడ అంటారు కదా, తక్కెడనే అంటారు కదా. ఇంకా మా దాంట్లో అయితే అంటారు, మా దాంట్లో ఇంకా చూడండి ఇంకొక ఇవైతే అన్ని ఇంకా పాత సామాన్లు. ఇవి ఎక్కువగా కలుపు తీయడానికి వాడతారు. అప్పుడు అప్పుడు వరి కోతకైతే ఇట్లా ఇది ఏమంటారు ఫస్ట్ అయితే వరి కోతకి మిషన్లు అవి ఇవి ఏం లేకుండే కదా. ఇంకా ఇవి కొడవలితో మంచిగా కట్ చేసేవాళ్ళు. ఇంకా ఇవి కూడా ఉన్నాయి మా ఇంట్లో. అయితే అన్నీ మేమైతే జాగ్రత్తగా పెట్టుకున్నాము, ఇంకా ఏమి పడేయకుండా అన్నీ అవసరం వస్తాయి కదా అన్నట్టు ఇంకా అన్నీ పెట్టుకున్నాము. ఇంకా ఇదైతే పప్పు గుడి. ఇంకా ఇది వచ్చేసి నెయ్యి తీసేది. ఇంకా అప్పట్లో మా అత్త వాళ్ళకి ఆవులు కూడా ఉండే, ఒక 4-5 ఉండే అనుకుంటా ఆవులు. ఇంకా నేను కూడా అప్పుడప్పుడు చిన్న వస్తుండే కదా, ఇంకా అప్పుడు అయితే పెరుగు పాలు ఎంతగా ఉంటుండే అంటే ఇంకా మా అత్తమ్మ నెయ్యి కూడా వేస్తుండే. ఇక దీంతో ఇట్లా చీకి నెయ్యి అనేది తయారు చేస్తారు. ఇది కూడా ఉంది. ఇంకా గుంటకాయ, ఇదైతే పొలంలో ఇది గుంటకాయ ఇస్తారు కదా, అప్పుడైతే వాడతారు దీన్ని. ఇది కూడా ఉంది. ఏ కాయ
ఇలా అయితే అన్ని సామాన్లు ఉన్నాయి సార్. మా మామ అన్ని జాగ్రత్తగా ఇట్లా ఇవన్నీ మేము ఇంకా మా మామ గుర్తుగా కూడా ఇవన్నీ దాచుకున్నాము. ఇది వచ్చేసి స్టవ్. ఇప్పుడంటే గ్యాస్ పొయ్యి ఇంకా కరెంటు పొయ్యిలు అవన్నీ వచ్చినాయి, కానీ అప్పట్లో అయితే పొయ్యికి బదులుగా ఇదైతే ఎక్కువగా వాడేవాళ్ళు. ఇంకా అప్పుడు రేషన్ మా కూడా కిరసిన్ ఆయిల్ దగ్గర అప్పట్లో అయితే రేషన్లో పాటు కిరసిన్ ఆయిల్ కూడా వేస్తుండే కదా. ఇంకా అదైతే ఆ పొయ్యి కూడా ఇంకా మేము పడేయకుండా గుర్తుగా అయితే దాచుకున్నాము. ఇదైతే పచ్చడి చేసే జారు. ఇంకెప్పుడైనా నిల్వ పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి మేము పచ్చళ్ళు అయితే ఎక్కువ తిన్నాము. ఇంకా దీన్ని కూడా పక్కకి ఇట్లా పెట్టేసినాము. ఇంక ఇవైతే మా పెళ్ళిలోవి, అందుకే ఇవి కూడా ఇక్కడ పెట్టేసినాము. ఇవి వచ్చేసి ఇంకా రొట్టెల పీటలు. ఇది వచ్చేసి రాయితోటి ఉంది, ఇది చెక్కతోటి. ఇవి 3 రకాల పీటలు అనేవి ఎక్కువ యూజ్ చేస్తలేమని ఇక్కడైతే పెట్టేసిన. అలా ఇవి వచ్చేసి ఇంకా అవసరం వస్తలేవని డబ్బాలు కూడా ఇక్కడ పెట్టేసిన. ఇంకా రాళ్ళు ఉప్పు ఎక్కువ వాడాం కదా, ఇంకా ఇంట్లో ఉప్పు ఉందని ఉప్పు డబ్బా కూడా ఇక్కడ పెట్టేసిన. ఇదైతే రొట్టెలు చేసి పీట. ఇది వచ్చేసి క్యాన్ చూడండి ఎట్లుందో. ఇది వచ్చేసి నూనె క్యాన్ అనుకుంటా. నూనె క్యానే కదా, నూనెదా పాలదా? నూనె క్యాన్ చూడండి. ఇది వచ్చేసి ఇది కూడా మేము ఇది వాడతలేము, ఇది కూడా పక్కకు పెట్టేసిన. ఇది వచ్చేసి నా పెళ్ళిలో ఇచ్చింది పెళ్ళి మాది అది కలర్. ఇది ఏడుసేనా. ఇది వచ్చేసి పెద్ద పెద్ద గడ్డలు, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. ఇవేమైనా ఇంకా మేము ఏమైనా పండుగ చేసినప్పుడు, ఏమైనా పెద్ద ఫంక్షన్ ఉన్నప్పుడు ఈ గరిటెలు అయితే వాడతాము, ఎక్కువగా వాడము, అందుకే ఇక్కడ పెట్టేసాము. ఇదైతే చూడండి అన్నం గంటే. ఇదైతే అన్నం గంటే. ఇదేమైనా చపాతీలు అవి చేసినప్పుడు ఇవైతే ఎక్కువగా వాడము. ఏమైనా ఫంక్షన్స్ లేకపోతే ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రమే వాడతాం. ఇది వచ్చేసి బుట్ట. ఇది ఎందుకు వాడతారంటే ఇప్పుడు పొలంలో పని చేస్తారు కదా, పని చేసినప్పుడు సర్ది అదంతా కట్టుకోవడానికి బుట్టలు వేసుకొని పొలానికి అయితే తీసుకెళ్తారు. చాట, ఇంకా చాట కూడా ఇక్కడ పెట్టుకున్నా. ఈ రూమ్ అయితే చాలా ఖాళీగానే ఉంటుంది. ఎక్కువగా ఇంట్లో మేమైతే ఉంటాము, ఆ ఇంట్లోనే ఉంటామని ఇంకా ఈ రూమ్లో అయితే ఖాళీగా పెట్టేసిన. ఇంకా మా పాప అయితే ఇట్లా సతాయిస్తుంది, కింద అయితే ఉండదు. ఇంకా దాంతోపాటు ఇగో మా తమ్ముంది ఫామ్ ఉంది కదా, ఇంకా అక్కడి నుంచి నిన్న 2 కోడిలు అయితే తెచ్చుకున్నాము. ఒక కోడి అయితే తినేసినాము ఆల్రెడీ, ఇంకొకటి అయితే అక్కడనే ఉంది. ఇది వచ్చేసి రోకలి. ఏమైనా చట్నీలు ఇంకేమైనా వేసుకోవాలి. ఇంకా విలేజ్కి వస్తే మాత్రం ఇంకా రోకల్లోనే వాడతాము, మిక్సీలు అయితే వాడము. ఇదైతే మా హోమ్ టూర్. చూసేవి కదా ఇంకా మా ఇల్లు. ఇలా అయితే మా హోమ్ టూరు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మొత్తం చూసి వెళ్ళిపోకుండా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా కంటెంట్ ఐడియాస్ ఉంటే కింద మెసేజ్ చేయండి, తప్పకుండా అవైతే చేస్తా. చలో ఇంకా ఇలాంటి ఇంకో వీడియోలు అయితే కలుద్దాం. బాయ్.